ఒంగోలు నగరపాలక సంస్థలు నూతనంగా మంజూరైన 1125 ఫంక్షన్లను ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస చేతుల పంపిణీ చేశారు. స్థానిక నగరపాలక సంస్థలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగారు సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, కమిషనర్ వెంకటేశ్వర్లు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. 1125 పెన్షన్లు పీడీడీఏ గారు మంజూరు చేయటం ఈరోజు మన గడప ఇస్తున్న డబ్బుల్ని వాళ్ళు సంతోషంగా రిసీవ్ చేసుకునే దానికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఆలోచన చేసి వారి పాదయాత్రలో చూసినటువంటి అనుభవాల కొద్దీ మరి చాలా సంతోషం. మరి ఈరోజు దాదాపు 1100 చిల్లర పెన్షన్లు కొత్తగా శాంక్షన్ అయ్యి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరి ఈ 4 సంవత్సరాల్లో దాదాపు 10,000 మందికి పెన్షన్లు శాంక్షన్ చేశామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. గత 95 నుంచి కూడా అంటే దాదాపు 23 సంవత్సరాల్లో 11,000 ఎంతో పెన్షన్లు ఉంటే ఈ 4 సంవత్సరాల్లోనే అదనంగా 10,000 పెన్షన్లు ఇవ్వటం జరిగిందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే ఈ 4 సంవత్సరాల్లో ఎన్ని పెన్షన్లు వచ్చినాయి ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతిపక్షం వాళ్ళు మరి వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేశారని చెప్పి మాట్లాడతాడు. ఎప్పుడు కావాలని అదే మాట్లాడుతుంటాడు మాజీ శాసనసభ్యులు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు ఎమ్మెల్యే కాకముందునే మున్సిపాలిటీని కార్పొరేషన్ చేశా. డెవలప్మెంట్ కాకపోతే కార్పొరేషన్ ఎట్ అవుతుందండి? ఆయన వేస్తేనే రోడ్లు అయినాయా లేకపోతే అంతకుముందు రోడ్లు లేవా? కార్పొరేషన్ అయింది నా టైంలోనే. మరి ఎలా అయింది కార్పొరేషను? జనాభా ఎక్కువ లేకపోయినా కూడా పక్క గ్రామాల్లో కలుపుకొని మున్సిపల్ కార్పొరేషన్ తీసుకొచ్చి ఎక్కువ నిధులు వచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నా. వాళ్ళు ఎక్కడండి? నేను అడుగుతా ఉన్నా. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. శివారు గ్రామాల్లో, శివారు పట్టణంలో, శివారు కాలనీస్లో ఎక్కడైనా ఒక పట్టా ఇచ్చాడా? శివారు కాలనీలు మొత్తం బలరాం కాలనీ, ఆ రోజు బలరాం గారు ఎవరు? టీడీపీలో ఉన్నటువంటి నాయకుడు. పొరుగుబాటు కాలనీ వాళ్ళెవరు? టీడీపీలో ఉన్న నాయకులు. అట్లా అన్ని కాలనీస్లో కేశరాజు గుంట, ప్రగతి కాలనీ, మరి ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీ, ఇవన్నీ కూడా ఈ కాలనీలన్నీ కూడా పట్టాలు ఇచ్చింది ఎవరు చెప్పమండి? వాళ్ళ హయాంలో ఏర్పడినటువంటి కాలనీలు కూడా పట్టాలు నేను ఇచ్చానని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక్క కాలనీకి పట్టాలు ఇచ్చారో వాళ్ళు చెప్పమని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎంతకాడికి 5 సంవత్సరాల్లో ప్రజలకి కనిపించేటట్టుగా రోడ్డు మీద రోడ్డు వేసి, కాలనీలు ఎక్కడైనా రోడ్లు వేసారా? శివారు కాలనీలు ఎక్కడ రోడ్లు వేసారా? కేశవరాజు గుంట కానీ బలరాం కాలనీ ఇవన్నీ ఎక్కడ రోడ్లు వేసారా? మరి అన్ని కాలనీలు కూడా మేము రోడ్లు వేసాం తప్ప మేమే రోడ్డు మీద రోడ్డు వేసి ప్రజల సొమ్ము ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయలే. మొన్న ఒక్క రోడ్డు మీద రోడ్డు వేయాల్సి వచ్చింది. ఇక్కడ ఈ జర్నలిస్టు దానికి సంబంధించినటువంటి వాళ్ళ దేవుడి చెరువు దానికి రోడ్డు మీద ఒకటి రోడ్డు మీద రోడ్డు వేసాం. దానికి ఆంధ్రజ్యోతి పేపర్, ఈనాడు పేపర్ రోడ్డు మీద రోడ్డు వేసారని అన్నారు. ఆ తెలుగుదేశం టైంలో వేసిందే రోడ్డు మీద రోడ్డు అయితే అన్ని రోడ్లు, ఒక్క రోడ్డు అక్కడ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో రోడ్డు మీద వేస్తే ఈ పేపర్లు ఒక రోడ్డుకి రోడ్డు మీద వేశారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వేసిన రోడ్లన్నీ కూడా రోడ్డు మీద రోడ్లు. అప్పుడు వాళ్ళ టైంలో కార్పొరేషన్ అయింది కాబట్టి అమృత పథకం కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి అంటే
మేము కార్పొరేషన్ చేయడం వల్ల వచ్చారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి కార్పొరేషన్ అప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్లో రంగులు వేశారు. అది మోడీ ఇచ్చిన డబ్బులతో రంగులు వేశారు. అదే స్టేట్ గవర్నమెంట్ డబ్బులు కూడా కాదు, రంగులు వేసి మేము డెవలప్ చేశామని చెప్పారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు డెవలప్ చేశారంటున్నారు, రోడ్డు మీద రోడ్డు కాకుండా మీరు ఇంకేం డెవలప్ చేశారు? మీరు ఏదైనా నిర్దిష్టమైన కార్యక్రమం చేశారా? నేను ఉల్చిలో ఒంగోలు రూరల్ మండలానికి సంబంధించి చెక్ డ్యామ్ కట్టించాం. మరి మంచినీళ్ళకి సంబంధించి నేను సాగునీరుకి సంబంధించి మల్లవరం దగ్గర డ్యామ్ కట్టించాం. అలాగే మెడికల్ కాలేజ్, రిమ్స్ హాస్పిటల్, మొన్న ప్రతిపక్ష నాయకులు వాళ్ళు మాట్లాడతారు, హాస్పిటల్ కట్టించాడు. హాస్పిటల్ 33 ఎకరాల్లోనే కట్టారు. అదే బయటికి పోయి ఉంటే 100 ఎకరాలు ఎంపీ గారు ఎవరో ఫ్రీగా ఇస్తా ఉన్నారు, అక్కడ కట్టించుండొచ్చు కదా, ఒక 10 కిలోమీటర్ల తర్వాత అక్కడ కట్టించుండొచ్చు కదా అన్నారు. అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయాలన్నా? 10 కిలోమీటర్ దాటి హాస్పిటల్ కట్టాలన్నా? ఇక్కడ టౌన్లో నేను ఎవరన్నా నవ్వుతున్నారు. ఇది టౌన్లో కట్టిస్తే హాస్పిటల్ అంటే 10 కిలోమీటర్ దాటి కట్టాలంట. అంటే ప్రజలు అందుబాటులో ఉండేట్టు కట్టాలన్నా? వాళ్ళకు కార్లు తిరిగేదానికి వాళ్ళ వరకు సరిపోతుందా? ఏం న్యాయం ఇది? 33 ఎకరాల్లో మెడికల్ కాలేజ్ మరి హాస్పిటల్ కట్టించాం. దానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, మేము కడపలో మెడికల్ కాలేజ్ కట్టాం, హాస్పిటల్ కట్టాం, వాసు ఊరు బయట దూరంగా కట్టాం. కట్టిన దానివల్ల ప్రజలకి ఇబ్బంది పడ్డారు, అందుబాటులో లేకుండా పోయింది. హాస్పిటల్ పోవడానికి వారికి సౌకర్యం ఇబ్బంది అయిపోయింది. కాబట్టి ఎట్లా కొట్ట స్థలం, నువ్వు టౌన్కు దగ్గర ఉన్నటువంటి స్థలంలో హాస్పిటల్ కట్టేదానికి ప్రయత్నం చేయని చెప్పి నాకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్తే, ఆ రోజు అక్కడ ఎన్ఎస్పీ గారు వాళ్ళు మాట్లాడి 33 ఎకరాల్లో డిజైన్ మార్చి మరి బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టి టౌన్లో ఉన్నటువంటి అందుబాటులో ఉండేదానికి హాస్పిటల్, ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి రిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేశామని చెప్పి ఈ సభలో తెలియజేసుకుంటాము. మేము ఏం మాట్లాడలేదని చెప్పి ఏదేదో మాట్లాడతారు, ఏదేదో చేస్తారు. ఎక్కడైనా నిర్దిష్టమైన పని చేయాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. జిల్లాలో దళితుల మీద, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయని, జిల్లాలో మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతుందని స్పష్టంగా కనబడుతుందని హ్యూమన్ రైట్స్ చైర్మన్ మన్య రాజశేఖర్ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ కో చైర్మన్ ఉద్దండ మల్లికార్జున్, మండల పార్టీ నాయకులు తలగడపూడి బుజ్జి, జిల్లా హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు మోషే, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీపతి సతీష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర హ్యూమన్ రైట్స్ చైర్మన్ అయిన మన్య రాజశేఖర్, అడ్వకేట్ మన్య రాజశేఖర్ గారు ఇచ్చేయడం జరిగింది. మన జిల్లా హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడిగా ఎర్రగొండపాలెం వాసి మోషే గారు కూడా జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము, ప్రకాశం జిల్లాలో ఎక్కువగా దళితుల మీద అరాచకాలు కానీ అన్యాయాలు కానీ ఈ జరిగే క్రమంలో మానవ హక్కుల తరఫున మా పార్టీ తరఫున ఉన్న అధ్యక్షుడు వారైన మన్య రాజశేఖర్ గారు ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ తీసుకోవడమే కాకుండా ఈ హ్యూమన్ రైట్స్ వింగ్కి సంబంధించి జిల్లాలో కమిటీలను ఏర్పాటు చేయటము, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇబ్బందులు జరిగిన వాళ్ళందరికీ అవేర్నెస్ తెచ్చి తద్వారా సమస్యలు ఎదుర్కొనే క్రమంగా చెప్పడం కోసం వచ్చాడు. గతంలో రాజశేఖర్ గారు ఒక నెల క్రితం మీరు అందరూ చూస్తుంటారు, విజయవాడలో అక్కా చెల్లెళ్ళిద్దరిని, దళిత స్త్రీలిద్దరిని గంజాయి కేసులో అన్యాయంగా పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో వేయడం జరిగింది. ఆ సాక్ష్యాలు ఇవన్నీ కూడా ఏమీ లేకుండానే చేశారని హ్యూమన్ రైట్స్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉండిద్దనే ఉదాహరణ మన మన్య రాజశేఖర్ గారు హైకోర్టులో వాదించి అవన్నీ తప్పుడుగా ధృవీకరించి వాళ్ళని సెంట్రల్ జైలు నుంచి విడిపించడం కూడా జరిగింది. ఆ క్రమంలోనే ప్రతి జిల్లాలో కూడా దళితులపై కానీ
ఇతరత్రా ఉన్న వాళ్ళు ఎవరి మీదైనా సరే అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ హ్యూమన్ రైట్స్ చైర్మన్గా అతను ముందుంటమే కాకుండా ఆ సమస్యల పరిష్కార దిశగా కూడా ఈ రోజు దాకా నడిపిస్తూ ఉన్నారు. ఆయన వచ్చిన సందర్భంగా మన ప్రకాశం జిల్లా కాంగ్రెస్ తరఫున ఘన స్వాగతం పలకమే కాకుండా ఆయన చేయబోయే కార్యక్రమాలన్నీ కూడా మీ ద్వారా జనాలకు చెప్తారు. అధ్యక్షుల ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షులు గిడుగురుదర్ రాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒంగోలు రాష్ట్ర పర్యటన చేయడం జరుగుతుంది. ఈ ఒంగోలు డిస్ట్రిక్ట్కి రావడం జరిగింది. ఎక్కడ చూసుకున్నా కానీ ఈ రాష్ట్రంలో మానవ హక్కులు లోపించినాయి. మరీ ముఖ్యంగా దళితులు ఎక్కువగా ప్రాధాన్యత, క్రైస్తవులు ఎక్కువగా ప్రాధాన్యత తీసుకున్న ఈ ఒంగోలు జిల్లాలో దళితుల మీద బాగా కనబడిన అరాచకాలు జరుగుతున్నాయి. క్రైస్తవుల మీద బాగా అరాచకాలు జరుగుతున్నాయి. క్రైస్తవ ఆస్తుల్ని కబ్జా చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి క్రైస్తవుల ఎవరైతే దళితులు ఉన్నారో దళితుల నోట్లో మూత్ర విసర్జన చేసే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఇక్కడ ఈ పాలకపక్షం ఒక వైఖరి ఏమాత్రం కూడా మంచిది కాదు. అందరినీ కూడా మానవ హక్కులు లేకుండా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ప్రతి చోట కూడా ముందు చూసుకుంటే దళితుల్ని ఎక్కువగా రౌడీ షీటర్లుగా చిత్రీకరించే పరిస్థితి ఉంది ఈ గవర్నమెంట్ ఇంకా దళితుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. ఎటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నారంటే కనీసం వాళ్ళు ఏమీ చేయకుండా ఉన్నా కానీ గంజాయి కేసులు పెట్టి దొరికిందని మీడియేటర్ రిపోర్ట్ బేస్ చేసుకొని గంజాయి కేసులు పెట్టి లోపలేసే పరిస్థితి ఉంది. చాలా చోట్ల పీడీ యాక్ట్లు పెడతారు. దానికి దళితులే బలవుతున్నారు. కాబట్టి దళిత సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాం ఏమనంటే మీకు కాంగ్రెస్ పార్టీ మానవ హక్కులు వెన్నుదన్నులుగా ఉంది. మీకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎవరైతే మనకి ఈ రాష్ట్రంలో రుద్రరాజు గారు కానీ అందరూ కూడా మీకు వెన్నుదన్నులుగా ఉన్నారు. ఇట్లాంటి వాటికి మీరు భయపడద్దు. పోలీసులు కానీ ఎవరైనా కానీ మీ మీద తప్పుడు కేసులు పెడితే మాకు కాల్ చేయొచ్చు, మా జిల్లా ప్రెసిడెంట్ని కలవచ్చు అని చెప్పే ప్రయత్నంలో అలాగే చూస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా దారుణాలకు పడిగడుతూ ఉంది. ఇటీవల మణిపూర్ విషయం మానవ హక్కులు ఈ దేశంలో ఉన్నాయా లేవా అనే ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంది. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మానవ హక్కులని నశించిపోయి కాబట్టి ప్రజలు చూస్తూ ఊరుకోరు. మోడీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ మేము సవాల్ చేస్తూ ఉన్నాం. మీరు ఎన్ని రోజులు ఉంటారో మీ పరిపాలన ఎంతకాలమో ప్రజలు వచ్చే ఈ 2024లో ఖచ్చితంగా మీకు మంచి గుణపాఠం నేర్పిస్తారని మీ ప్రెస్ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ రాష్ట్ర పర్యటన భాగంగా ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల రాష్ట్ర చైర్మన్ అన్నా దాసరి గారి ఆదేశాల మేరకు ఈ వ్యక్తి జరుగుతున్నటువంటి దళితుల దాడి అనే విషయం దర్శిలో ఎంత దారుణం అంటే ఊహించుకుంటూనే నిజంగా మనం ఏ యుగంలో ఉన్నావు, అసలు ఏ శతాబ్దంలో ఉన్నావు అనేటువంటి బాధేస్తాం. స్వయంగా పిసిసి అధ్యక్షులు గిడుగురుదర్ వారి ప్రవర్తించడం జరిగింది. ఒక్క 50 రూపాయలు కూడా ఆర్థిక సాయం జరిగింది. మానవ హక్కులకు సంబంధించి అసలు మానవ హక్కులు అసలు ఉన్నాయా లేవో ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ చైర్మన్ మన్నం రాజశేఖర్ గారు జిల్లాలో పర్యటనలో భాగంగా ఊరు రావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా ఉంది. దళితుల మీద దాడులు జరిగిన, గిరిజనుల మీద నోట్లో మూత్రాలు పోసిన కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయింది తప్ప ఈ జిల్లాలో తెలుగుదేశం ఏమైపోయిందో, జనసేన ఏమైపోయిందో, జగన్మోహన్ రెడ్డి అంటే ఇక చెప్పేది ఏమీ లేదు. అతను ఎలక్షన్ నటుడు.
దర్శిలో ఘటనలు జరిగితే ఒక నగ్నంగా మహిళను తీసుకెళ్ళి అగ్రవర్ణాలు దాడి జరిగితే ఒక కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయింది. ఆ రోజు మా ప్రెసిడెంట్ పిసిసి అధ్యక్షుడు గిడిగి రుద్రరాజు గారి ఆధ్వర్యంలో మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం కాంగ్రెస్ యంత్రాంగం మొత్తం అక్కడికి వెళ్ళి వాళ్ళకి న్యాయం ఎలా జరిగిందంటే ఇది కాంగ్రెస్ పార్టీ విజయంగానే మేము భావిస్తూ ఉన్నాం. 5 సెంట్ల భూమి ఆమెకి వచ్చి ఈ ఇష్యూని ఎంతటితో ముగిద్దామని చెప్పేసి గవర్నమెంట్ దిగొచ్చి ఆమెకు 5 సెంట్ల భూమి ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ విజయమే. అది రుద్రరాజు గారు మొన్న ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో మాకు చెప్పడం జరిగింది. మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఏ దళితులకు అన్యాయం జరిగినా, ఏ గిరిజనులకు అన్యాయం జరిగినా, ఏ ముస్లింకి అన్యాయం జరిగినా, ఏ బీసీలకు అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీయే ఈ జిల్లాలో ఉందనే సంగతి మీకు సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు అధ్యక్షుడు మన్నం రాజశేఖర్ గారు పర్యటనలో పీడీ యాక్ట్లో చాలా విజయాలు చేశాడు బాధితులకి. నంద్యాలలో ఘటనలో కానీ, కడపలో ఘటనలో కానీ, వైజాగ్ ఘటనలో కానీ అన్నింటిలో ముందుండి కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నందుకు మన్నం రాజశేఖర్ గారికి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సాధిస్తాం కాంగ్రెస్ ఆశయాలను కొంచెం వెనక పెద్ద ఆయన కూడా కనపడండి, కనపడి చాలే వాళ్ళు పట్టుకుంటారు. సేవ్ డెమోక్రసీ, సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ హ్యూమన్ రైట్స్, సేవ్ హ్యూమన్ రైట్స్. మీరు కూడా పీఎం విశ్వకర్మ అమలుపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. చేశాం సార్ విత్ ఆల్ కమ్యూనిటీ పీపుల్తో ఆర్గనైజ్ చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ ఇక్కడ ట్రైనర్స్ అసోసియేషన్ ఒకటి పోతుంది సార్. ఇక్కడ ఆల్రెడీ ఏపీ ట్రైనర్స్ అసోసియేషన్ అని 17th వాళ్ళ మీటింగ్ మన డిస్టిక్లో ఆర్గనైజ్ చేస్తున్నారండి. సో ఎటు 17th ఇనాగరేషన్ ఉంది కాబట్టి మనం కూడా ఎలాంగ్ విత్ ది ట్రైనర్స్ ఆర్గనైజేషన్ విత్ దీస్ అసోసియేషన్స్ constructing structures using brick, block, plastering, cement, waterproofing, etc. in the journalism sector. The electricians know the category. Let's go with the clear definitions every each other. First of all, I was saying, electricians will ask clarity to the government. It is not, most of them are so. The electricians it is an art, it's a skill. And then, technical process. సో అంత టెక్నికల్ పర్సన్స్ స్కోప్ లేని వల్ల ఇది తీసుకొచ్చారు. వాళ్ళు ఇంకా వాళ్ళు చేసిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. మెకనైజ్డ్ ఇండస్ట్రీస్తో పోటీ పడ్డారు. బట్ వీళ్ళకి ఎప్పుడు ఎనీథింగ్ విచ్ ఇస్ డన్ బై హ్యాండ్ దానికి ఆల్వేస్ వాల్యూ ఉంది. హ్యాండిక్రాఫ్ట్స్కి పవర్ లూమ్కి హ్యాండ్లూమ్స్కి పవర్ లూమ్కి తేడా ఉంది కదా. ఆల్రెడీ ట్రెడిషనల్ ఫంక్షనరీస్ కాబట్టి బీసీ వెల్ఫేర్ ఆఫీస్ని కూడా మన మీటింగ్లోకి ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా ఈచ్ పంచాయతీ మండల వైజ్ అట్లీస్ట్ స్ట్రీట్ వెండర్స్ ఆప్షన్ ఉంటుంది. ఓన్లీ వీధి విక్రయదారులు కరోనా టైంలో అందుకే ఇచ్చారు. వాళ్ళకి జస్ట్ లైక్ పిఎంస్ అనేది ఇదే సార్, ఇది గైడ్లైన్స్ మనము అందులో కూడా ఇవన్నీ ఉంటాయి. బ్యాంక్ రిలేటెడ్ మోస్ట్లీ లెట్స్ గో ఆర్టిస్ట్ అంటే ఫర్నిచర్ మీరు చెప్పినట్టు ఫర్నిచర్ విల్ నాట్ బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఎవరెవరు 10, 11, 12, 20,000 ఇక్కడ 1 lakh, 2 lakh, 3 lakh 10, 20 and 50,000 అట్టి ప్రజెంట్ థర్డ్ ట్రెంచ్ జరుగుతుంది. 50,000 ఇప్పిస్తున్నాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ రీఎంబర్స్మెంట్ జరుగుతుంది. సందర్శన ఇప్పుడు ఇది సేవ్ ఇక్కడ కాదు, ఇక్కడ 1 lakh, 2 lakh, 3 lakh. అదర్ స్కిల్ అప్గ్రేషన్ ఇవన్నీ కొంచెం ట్రెడిషనల్గా స్కిల్ బేస్డ్ కాబట్టి మన దగ్గర పిఎంస్ అనేది అన్ని విధాలుగా ఈ పద్ధతి కవర్ అవ్వాలి. డిఫరెంట్ రోడ్ ఉంటారు సార్. అందులో వీళ్ళు ఉంటే వీళ్ళ దీంట్లో మెచ్ చేస్తాం. ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేయడానికి వస్తుంది. మనం స్విచ్ బోర్డ్స్ ఉంటాయి సార్, వాళ్ళు కార్పెంటర్ కింద స్విచ్ బోర్డు మేకింగ్ చేసుకోవచ్చు సార్. కార్పెంటర్ ఉన్నారు. వాళ్ళు కార్పెంటర్ అంటే క్లియర్గా ఇచ్చారు కదా. సో
ఓన్లీ ట్రెడిషనల్ క్యాస్ట్ బేస్డ్ అప్పుడు ట్రెడిషనల్గా ఎవరు చేశారో ఆ లైన్స్లో దే హ్యావ్ టేకన్ అప్. సో దానివల్ల ఎలక్ట్రీషియన్స్ మిస్ అయ్యారు. ఎలక్ట్రీషియన్స్ అది చూస్తే మళ్ళీ అన్ని బేసిక్లీ ఆర్టిజన్స్ వారి కోసం అప్లై చేశారు. సో ఇప్పుడు ఫస్ట్ రికగ్నిషన్ విత్ సర్టిఫికేట్ ఐడి ఫస్ట్. బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా జస్ట్ ఒక 6 బెనిఫిట్స్ ఉన్నాయి సార్. సో వాళ్ళకి ఐడి సర్టిఫికేట్ ఇస్తారు, స్కిల్ అప్గ్రేడేషన్ సార్, ట్రైనింగ్ ఇస్తారు, టూల్ కిట్ ఇన్సెంటివ్ 15,000 వరకు ఇస్తారు, క్రెడిట్ సపోర్ట్, క్రెడిట్ లింకేజ్ బ్యాంక్స్, ఫస్ట్ 1 lakh ఇన్సెంటివ్స్ ఫర్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద పక్కా స్కెచ్ ప్రకారం జైల్లో పెట్టడం జరిగిందని హ్యూమన్ రైట్స్ చైర్మన్ మొన్నే రాజశేఖరన్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. హరాస్మెంట్కి ఇప్పుడు వైనాట్ 175 అంటున్న వ్యక్తి మళ్ళీ మొన్నెళ్ళి 2,000 కోట్లు అప్పు తీసుకొచ్చాడు ఆర్బీఐ నుంచి. ఏ రకంగా చూసినా కానీ గవర్నమెంట్ చాలా డేంజరస్ పరిపాలిస్తూ ఉంది. విజనరీ లీడర్గా గుర్తింపు చెందిన చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అసలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ది. మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి. లీగల్గా మాట్లాడుకుంటే దీని మీద చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఎవరో మాట్లాడుతుంటే విన్నాను మొన్న మధ్య చంద్రబాబుకి శిక్ష వేశారు. చంద్రబాబుకి శిక్ష ఇలా రిమాండ్ 14 రోజులు రిమాండ్ అనేది ఏ విషయంలోనైనా కామన్. అది 14 రోజులు రిమాండ్ అనేది ఏ విషయంలోనైనా కామన్. 14 రోజులు రిమాండ్ తర్వాత మళ్ళీ వాయిదా తీసుకొస్తారు. బెయిల్ ప్రొసీజర్ వరకు కూడా ఆయన మూవ్ చేయలేదు. ఎవరైతే సిద్ధార్థ్ లూత్రా గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటివరకు బెయిల్ పిటిషన్ మూవ్ చేయలేదని నాకు తెలుసు. ఎందుకంటే మేము హైపర్ ప్రొసీడింగ్స్ చూస్తూ ఉన్నాం. ఈ పీటీ వారెంట్లు వేసే పనిలో అంటే ఎట్లాగైతే ఒక నేరస్తుడు కనుక మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ అక్కడి నుంచి అక్కడికే మళ్ళీ జైలుకి పంపించాలనే ఉద్దేశం. అంటే ఈ గవర్నమెంట్ని ఏదైతే ఇప్పుడు రేపు పొద్దున వచ్చే ఎలక్షన్కి ఒక ప్రభావితమైన లీడర్ని అంటే జగన్ తప్ప ఈ జగన్ పార్టీ వాళ్ళు తప్ప ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏదైతే వాళ్ళు తప్ప బయట టీడీపీకి సంబంధించిన ఏ లీడర్ కూడా బయట తిరగకూడదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ నడుస్తూ ఉంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది ప్రజలకి మంచిది కాదు. పాలక పక్షం ప్రతిపక్షం రెండూ కలిసి కూడా ప్రజలకు ఏ రకమైన మంచి చేయట్లేదు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. రాజ్యాంగబద్ధంగా మనం ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు. ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మనం కొట్టుకొని మీరు కొట్టుకొని ఏదో స్కాముల్లో చూపించేసి ఏదో ఒక రకమైన మెప్పు పొంది ఏదో రకమైన సానుభూతి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇలాగా చంద్రబాబు నాయుడు గారిని లోపల పంపించడం అనేది అది చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అది మనం చూస్తూనే ఉన్నాం. ఈ పీటీ వారెంట్ లీటర్లు లేనిపోయిన కేసులు లేని పక్షంలో కావాలని కోర్టు టైంని వృధా చేయడం, 6 నెలల వరకు బయటికి రానివ్వకుండా ఉండాలనే స్కెచ్ అనేది మరి ఈ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది. మరి అది లాయర్ గారు ఏం చేశారు, ఇప్పుడు అన్ని క్లబ్ చేయమన్నారు. ఏమేమి కేసులు ఉన్నాయో ఏమేమి కేసులు పెడతారో గవర్నమెంట్ ఏమేమి కేసులు పెట్టిందో ఏట్లో పీటీ వారెంట్ పెట్టిందో అవన్నీ క్లబ్ చేయమన్నారు. అన్నిటి కలిపి స్పాష్ వేసుకుంటారో లేకపోతే బెయిల్ వేసుకుంటారో ఇక ఆ లాయర్ గారు ఇష్టం. అక్టోబర్ నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఒంగోలు నగరంలో 25,000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. కాబట్టి ఈరోజు న్యాయం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మళ్ళీ కూడా 25,000 మందికి పట్టాలు ఇద్దామని చెప్పి మేమంతా ఒకే చోట అయితే ఒక టౌన్షిప్ లాగా తయారవుద్దని చెప్పి ఎర్రజిల్లా యువత అక్కడ 25,000 మందికి ఇళ్ల స్థలాలు రెడీ చేస్తే ఇదే మనిషి అంత మొదలు అక్కడ ఐరన్ ఓర్ ఉందని చెప్పి అక్కడ ఒకరికి ఐరన్ ఓర్ దానికి మైనింగ్కి ఇస్తే ఇదే పెద్ద మనిషి అక్కడ ఐరన్ ఓర్ ఉంది అక్కడ మైనింగ్ చేయడానికి లేదు అని చెప్పి కోర్టులో వేయించి ఆ రోజు మైనింగ్ ఆపించినటువంటి వ్యక్తి ఇతను. అదే మైనింగ్ అవసరం లేదు కదా అని చెప్పి మేము అక్కడ పట్టాలకి శాంక్షన్ చేయించి అన్నీ కూడా సదును చేసి పెడితే ఎవరైతే అక్కడ మైనింగ్ చేయకూడదు అన్నారో వాళ్ళ చేతే మళ్ళీ కోర్టులో వేయించి ఇది మైనింగ్కి ఇవ్వాలని చెప్పి కోర్టులో వేయించిన వ్యక్తి ఇతను జనార్దన్ కూడా తెలియజేసుకుంటాను. అంటే పేదవాళ్ళతో ఆడుకుంటారా మీరు?
పేదవాళ్ళకి 25,000 మంది పట్టాలు ఇస్తే మీరు ఆడుకుంటారా? అన్ని జిల్లాల్లో అన్ని పట్టణాల్లో జగనన్న కాలనీలు తెలిసినాయి. మరి ఒంగోలు ఎందుకు వెళ్ళలేదు? నువ్వు కోర్టులో వేపించి 25,000 మందికి నువ్వు ఆపిచ్చే కార్యక్రమం చేశావు. ఇది వాస్తవం కాదా? నేను ఏ గుడికైనా వచ్చి ప్రమాణం చేస్తా, నువ్వు దమ్ముంటే ప్రమాణం చేయడం కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నావు. నువ్వు కోర్టులో వేయించావా లేదని అడుగుతా ఉన్నా. 25,000 మంది పేదవాళ్ళకి ఇచ్చిన పట్టాలకి నువ్వు అడ్డుపడతావా? ఇది ఏం న్యాయం? అలాగే టిట్కో హౌస్లు కట్టించారు తెలుగుదేశం టైంలో. 14,000 మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. 4,000 ఇల్లు కట్టించారు. పోనీ నువ్వు శాంక్షన్ చేయకుండానే 14,000 మంది డబ్బులు కట్టించుకున్నావే, 4,000 ఇల్లు కట్టించావే, 10,000 మందికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? అది ఇవ్వకుండా మరి ఇప్పుడు మేము ఎలా డబ్బులు తెప్పించి డబ్బులు ఇస్తుంటే ఆ ఎమ్మెల్యే గారు సంతకం పెడుతూనే ఇస్తున్నాడు. ఏందండి ఇది? మేము వాళ్ళకి మీరు తీసుకున్న డబ్బులు మేము ఎట్లా కొట్ట డబ్బులు తీసుకొచ్చి మేము రిటర్న్ డబ్బులు ఇస్తుంటే దానికి కూడా ప్రెస్లో మాట్లాడతారు. అంటే మీరు చేసిన తప్పులు మేము సరిదిద్దుతుంటే కూడా ఏం న్యాయం ఇది? ఏం పద్ధతి ఇది? మాట్లాడుకుని ఉన్నారని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తారా? ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీ చేతిలో ఉందని, ఆంధ్రజ్యోతి ఉంది, ఈనాడు ఉందని చెప్పి రాపిస్తారు. ఆ రోజు తెలీదా ఈ పేపర్ వాళ్ళకి? 14,000 మందికి డబ్బులు కట్టించుకున్నారు. ఎలా కట్టించుకుంటారు? శాంక్షన్ చేయకుండా 4,000 ఇల్లు కట్టించుకుంటా 14,000 మంది డబ్బులు కట్టించుకొని ఆ డబ్బులు పసుపు కింద లాస్ట్ ఎలక్షన్ ముందు ఇది పెట్టారు కదా పసుపు కుంకుమ అని. ఆ డబ్బులు డైవర్ట్ చేసి ప్రజలకు ఇచ్చి ఆ డబ్బులు ఏమైనాయి? ఈరోజు ముఖ్యమంత్రి గారు బతిలాడుకున్న డబ్బులు తీసుకొచ్చి రిటర్న్ ఇస్తూ ఎవరికైతే ఆ ఇల్లు రాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం. ఆ టిట్కో హౌస్లో 10,000 మందికి పట్టాలు ఇస్తున్నాం, ఫ్రీగా ఇస్తున్నాం. ఫ్రీగా ఇవ్వటం కాదు, ఇల్లు కూడా ఫ్రీగా కట్టిస్తున్నాం కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. రేపు వచ్చే నెలలోనే వాళ్ళు ఎన్ని అడ్డం పెట్టుకున్నా అక్కడ ఆ స్థలానికి అడ్డం పెట్టారు. మొత్తం కూడా స్థలాలు అయితే మన చుట్టుపక్కల స్థలాలు, పట్టణం పక్కన స్థలాలు కొనాలంటే ఎంత రేటు ఉందో మీకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి పెట్టగలిగాం. కానీ ఇప్పుడు ఆ గవర్నమెంట్ ల్యాండ్ లేదు, స్థలాలు కొనాలి, రైతుల దగ్గర కొనాలి పక్కన. దానికోసం అని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగి వాళ్ళు అడ్డుపడ్డారంటే ముఖ్యమంత్రి సరే మనం ఎక్కడ స్థలం కొనండి ఇచ్చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం, మేము అక్కడ ఈ దగ్గరలో ఉన్న అగ్రహారం వెంగముఖపాలెం దగ్గరలో మొత్తం కూడా 500 ఎకరాలు కొనటం జరిగింది. 200 కోట్లు ఖర్చు పెట్టాం. దానికి మొత్తం లెవలింగ్ కానీ మొత్తం అన్ని సౌకర్యాలు, వాటర్, డ్రైన్స్, వాటర్, రోడ్లు అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి అక్కడ మీకు వచ్చే నెలలో వాళ్ళు అడ్డం పెట్టారు కాబట్టి చెబుతున్నా, పట్టాలు ఇటది కాకుండా నా సొంత డబ్బులతోటి అందరికి చీరలు పెట్టి పట్టాలు ఇస్తానని చెప్పి సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. 25,000 మందికి వాళ్ళు అడ్డం పెట్టారు, దానికి ప్రతీకారంగా మొత్తం కూడా 25,000 మందికి పట్టాలు ఇస్తూ చీరలు కూడా పెట్టి వాళ్ళకి పట్టాలు చూపించి ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనలు చూస్తే మానవ హక్కులు ఉన్నాయనే సందేహం కలుగుతుందని కాంగ్రెస్ పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు దాసం నాగలక్ష్మి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ప్రకాశం జిల్లా ఒంగోలు పార్టీ కార్యాలయానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మానవ హక్కుల అధ్యక్షులు తమ్ముడు రాజశేఖర్కి మా ఒక్క జిల్లా తరపు నుంచి అందరం స్వాగతం పలుకుతూ తనకి కూడా మా ఒక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ చేసినటువంటి పార్టీ కార్యకర్తలకి, లీడర్స్కి అందరికి కూడా వందనాలు. ఈ రోజున మానవ హక్కులు, ఈ మానవ హక్కులు అనేటువంటి దాని మీద నేడు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకోవాలి అనుకుంటే రోజులు సరిపోవు, సంవత్సరాలు సరిపోవు అన్నటువంటి సంఘటనలు ఈరోజు మన ముందు ఉన్నాయి.
ప్రతిపక్షంలో ఉన్న పార్టీని తీసుకున్నా, అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకున్నా, నేడు ప్రజలకి ఏం చేస్తున్నారు అనేటువంటిది చూస్తే మహిళలు అనేటువంటిది, ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ అన్యాయాలకు కానీ ఇటు ప్రతిపక్ష నాయకులు నోరెప్పటల్లా, ఇటు అధికారంలో ఉన్న వాళ్ళు నోరెప్పటల్లా. ఒకవేళ వాళ్ళు ప్రెస్ ముందుకు వచ్చి ఏమైనా మాట్లాడుతున్నారు, సరే ఏదైనా సబ్జెక్ట్ ఇస్తారేమోనని మేము ఆస్తో చూస్తుంటే చెప్తున్నారు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీ, ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు, నువ్వెంత నేనెంత, నువ్వెంత నేనెంత. ఒకవేళ అసెంబ్లీలన్నా ఏమన్నా మాట్లాడతారేమో, ఈ రోజున ప్రజలకి ఏం అన్యాయం జరుగుతుంది చూద్దాము. ఇదిగో ఈ సమస్య ఉంది, ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా దివాలా అవుతుంది, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, రవాణా సౌకర్యాలు సరిగ్గా లేవు, ఏవి అందాల్సినటువంటి ఉచిత పథకాలు అందడం లేదు, మహిళలకు రక్షణ లేదు, అన్ని విధాలుగా ఏది చూసినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అల్లకల్లోలం అవుతుందని మాట్లాడతారేమోనని చూస్తూ ఉంటే, అసెంబ్లీలో కూడా నువ్వట్టా నేనెట్టా, అసే అంటున్నారు, ఓసే అంటున్నారు, దోసే అంటున్నారు, లేదంటే చెప్పులు ఇసురుకుంటున్నారు, చెప్పులు చూపిస్తున్నారు. ప్రజలను వేలేటువంటి ఒక ఎమ్మెల్యే, గౌరవమైనటువంటి ఎమ్మెల్యే స్థానాల్లో ఉన్నటువంటి మీరు ప్రజలకి ఒక మంచిని నేర్పించాలి. కానీ ఇప్పుడు మీరు మంచి నేర్పిస్తున్నారా, అన్యాయాన్ని అనిస్తొక్కుతున్నారు. ఎవరన్నా ఎస్సీ ఎస్టీలను చూసుకుంటే వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందని మీడియా ముందుకు వస్తే మీకు సంబంధించినంత వరకు మీ కార్యకర్తల్లో, లీడర్లో, లేదంటే పోలీసుల ద్వారా దౌర్జన్యాలకు గురి చేసి వాళ్ళని చిత్రహింసలు చేసి అటు పోలీస్ స్టేషన్లోనో లేదంటే హాస్పిటల్ పాలో చేస్తున్నారు. బ్లాక్మెయిల్. నేడు ఈ రాజకీయ పరిపాలన అంతా ఎలా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ మెయిన్ చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది అంటే హిట్లర్ పరిపాలనని క్లుప్తంగా చెప్పడం మన కళ్ళకు కట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. టీడీపీ అమ్మ మహిళలకు అన్యాయాలు జరుగుతున్నాయి అంటున్నారు, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని అంటున్నారు. ఓకే, మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఈ రోజున మీ అందరికీ కనిపించకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోనే మానవ హక్కులైనా అవ్వచ్చు, మహిళలకైనా అవ్వచ్చు, పేద బడుగు బలహీన వర్గాలకైనా అవ్వచ్చు, ఉన్నత విద్య చదివిన విద్యార్థులకైనా అవ్వచ్చు, ఎవరికైనా సరే న్యాయం జరగాలి అన్నా, వాళ్ళ పథకాలన్నీ సక్రంగా అందాలి అన్నా, లబ్ధి పొందాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నేను ఈ రోజున గర్వంగా తెలియజేస్తూ, మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వ్యక్తిగతంగా నేను ఒక్కటి తెలియజేస్తున్నాను, దయచేసి మీ పార్టీల్లో మీకు వ్యక్తిగతంగా ఎలాంటి అన్నా ఉంటే అది మీరు వ్యక్తిగతంగా చూసుకోండి. ప్రజా పరిపాలనలో ఏం చేయాలనేటువంటిది మాత్రమే ప్రజల గురించి ఆలోచించండి. ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ఏమవుతుందని ఆలోచించండి, అంతేగాని జనాలని వాళ్ళని ఇబ్బంది పాలు చేసేటువంటి పరిపాలన చేయొద్దని, రానున్న రోజుల్లో వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బగా కాంగ్రెస్ పార్టీ నిలిసిద్దని, దానికి భారత్ జోడే ఉదాహరణని ఈరోజు నేను గర్వంగా తెలియజేసుకుంటూ, జై కాంగ్రెస్. సాధిస్తాం కాంగ్రెస్ ఆశయాలను ఓకే, కొంచెం వెనక పెద్ద ఆయన కూడా కనపడండి, నిలబడి చాలే వాళ్ళు పట్టుకుంటారు. సేవ్ డెమోక్రసీ, సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ హ్యూమన్ రైట్స్, సేవ్ హ్యూమన్ రైట్స్. వివాదాల సమాధానం వస్తారు.